హాయ్ అందరికీ. ఈరోజు నేను ఆలు కట్లెట్ ఎలా చేశానో మీకు ఒకసారి చూపిస్తాను. ఇది చాలా ఈజీ. నేను ఇక్కడ మీడియం సైజు ఆలు ఒక 4 తీసుకున్నాను. ఇవి ఉడికించి దానిపైన తొక్కు తీసేయాలి. వీటిని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోండి. చాలా మెత్తగా చేసుకోవాలి. నేను వేడిగా ఉందని ఈ విధంగా చేస్తాను. మీరైతే చల్లారిన తర్వాత అయినా సరే చేతుగా కూడా చేసుకోవచ్చు. మెత్తగా చేసుకోవాలైతే. ఇక్కడ నేను అల్లం చిన్న ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు 4-5 సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి 4, కరివేపాకు, 1 కప్పు తురిమిన క్యారెట్ తీసుకున్నాను. ఈ విధంగా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 స్పూన్ వరకు కారం తీసుకున్నాను. కొద్దిగా గరం మసాలా, మరి ఎక్కువ వేయకూడదు. ఇక్కడ నేను అటుకులను పౌడర్ చేసుకున్నాను. అది ఇందులో ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నా. అలాగే బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, ఏం లేదండి, బ్రెడ్ని మిక్సీలో వేయడం అంతే. సైడ్ కట్ చేసి పౌడర్ చేసి వేసుకోవాలి. ఇలా ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అందులో ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసింది, అలాగే కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే నేను ఆలు ఉడికేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను, అందుకని 1 స్పూన్ సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి. వీటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఆలుని చేతిలో అంటే మరీ మందంగా ఉండకూడదు, అలాగని పల్సగా ఉండకూడదు, మీడియంగా ఈ విధంగా వడల్లాగా చేసుకోవాలి. తర్వాత దీన్ని ఆ బ్రెడ్ క్రమ్స్లో 2 వైపులా వీటికి పట్టే విధంగా చూసుకోవాలి. వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా చేయండి. కొద్దిగా స్మూత్గా చేయండి, లేదంటే అది విరిగిపోతాయి. ఇలా చేయడం వల్ల కొద్దిగా క్రిస్పీగా వస్తాయి. ఇవి చేసేటప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాయంకాలం స్నాక్స్ ఏదైనా చేయాలంటే కూడా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. మరి ఆయిల్ ఎక్కువ వేడి అవ్వకూడదు, మీడియంగా ఉండాలి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి ఇందులో వేయండి. అన్నిటిని ఇలా వేసిన తర్వాత వెంటనే గరిటెతో అనకూడదు, ఎందుకంటే అవి విరిగిపోతాయి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదా కలరు, ఇంకొంచెం రెడ్గా రావాలి, ఈ విధంగా రావాలి, అప్పుడే అది ఫ్రై అయినట్టు. నేను ఇక్కడ కొన్ని రౌండ్గా చేశాను, అలాగే కొన్ని సిలిండర్ షేప్లో కూడా చేశాను. సాయంకాలం ఏదైనా స్నాక్స్ చేయాలంటే అసలు ఆలోచిస్తూ ఉంటాం ఏం చేయాలి అని. ఇంట్లో ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ, ఎక్కువ టైం కూడా పడదు. ఆయిల్ కూడా అంత ఎక్కువ తీసుకోవద్దు. ఇక్కడ చూసారు కదా, పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా, చాలా బాగుంది. వీటిని ఏదైనా టమాటో సాస్తో కానీ అలాగే కచ్చప్తో తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.